అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కవితను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్న పాల్. ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. పిల్లలతోని సార్లు కడిగిచ్చిర్రు షాపలు. ఇట్లయితే ఏం కావాలనుల్లా వీళ్ళ చదువులు. చచ్చిపోయిన ఆయన బూడిద ఎత్తుకపోయినరట దొంగలు. ఏం చేస్తారో మరి మాయలు. గుర్రం మీద పోతుండు బడికి. చదువుకునే తందుకు ఎంత కష్టమో ఈ తమ్మునికి. 30 రోజుల నో ఫోన్ ఛాలెంజ్. 30 days నో ఫోన్ ఛాలెంజ్ పెట్టుకున్నాం. కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలల్లో హాట్ టాపిక్ అయింది కదా. ఇసోంటి టైంలా ఎందుకో ఒకసారి పాల్ సార్తో మాట్లాడితే మంచిగుండు, ఆయన ఏమంటాడో తెలుసుకుందాం అనిపించింది నాకు. అందుకే మాట్లాడదాం ఒకసారి. పాల్ సారు ఏడికి రమ్మంటున్నారు? ఎవరిని రమ్మంటున్నారు పాల్ సారు? కవితను ఏంది కవితక్కనా? కేసీఆర్ గారి కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. ఊకు అండ్రి పాల్ సారు. కవిత ప్రజాశాంతి పార్టీలో ఎట్లా చేరుతుందని మీరు అనుకుంటున్నారు? తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. అంటున్నది తెలిసిందేనాయ మనకు. బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. ఏ గమ్మత్ మాట్లాడతారేంది సారు? కొత్త పార్టీ పెడుతుంది కవిత అని కొందరు అంటున్నారు, లేకపోతే జాగృతిని అట్లనే నడిపిస్తుందని కొందరు అంటున్నారు. మీ పార్టీలో చేరుడైంది కవిత, మీరు మీ మాటలు కాకపోతే. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. అబ్బచ్చా, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. ఇంకా జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని వించేద్దాం. సరిపోయింది సార్. మీ పార్టీలో చేరితే ప్రజల మనసులు గెలిచినట్టు, లేకపోతే లేదా? గమ్మత్ మాట్లాడతారు పోండ్రు మీరు. సరే, పాల్ సార్ ముచ్చట పక్కన పెడితే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కదా. ఇక కవితక్క కూడా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రెండిటికి రాజీనామా చేసింది. స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాని పంపుతా ఉన్నాను. మరి ఇప్పుడు ఏం చేస్తుంది కవితక్క? కొత్త పార్టీ ఏమన్నా పెడతదా, లేకపోతే ఏ పార్టీల కన్నా పోతుందా అనే డౌట్ చాలా మందిలోనే ఉన్నది. కానీ దానికి కవితక్క ఏం చెప్పింది అంటే, జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. చూడాలి మరి కవిత ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఆమె తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలల్లో ఎసోంటి ప్రభావం చూపుతుందో, అసలు కవిత ఫ్యూచర్ ఎట్లుంటుందో అనేది. ఎన్నో రకాల దొంగతనాలు చూసి ఉంటారు, వినుంటారు, అట్లనే ఎన్నో రకాల విచిత్రాలను కూడా చూసే ఉంటారు, మాట్లాడే ఉంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం మీరు ఇది వరకు వినని చూడని ముచ్చట చూడబోతుర్రులా. అవును, అంతగనం విచిత్రం అనిపిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే వింతే అనిపిస్తుందిలా. ఇంతగనం చెప్తున్నావు, ఇంతకు ముచ్చటేంది వాణి అంటే వార్తలనే చూద్దాం పాండ్రి. వింత వార్త, విచిత్రమైన వార్త అని శ్మశాన వాటికను చూపెడుతున్నారేంది? ఇంతకు ఏమైంది? పాపం చాలా మంది అమ్మలక్కలు ఏడుస్తున్నారు అంటే ఇవగి అన్నేందో చెప్తున్నాడు. వినండి, అటెంక అసలు విషయం ఏందో మాట్లాడుకుందాం గాని. ఒక వింత పరిస్థితి విచిత్రంగా మరి ఇవాళ జరిగింది. ఇవాళ శ్మశాన వాటికకు వచ్చిన తర్వాత అక్కడికి పోయి చూస్తే బూడిదతో పాటు అస్థికలు కూడా మాయమైపోయినాయి. ఓష్ని అన్నాలం పాడుగాను. ఇన్న రానులా 10 రోజుల కింద మహిబాద్ జిల్లాలో ఒక అన్న జీవిడిస్తే ఇదే శ్మశాన వాటికలో దహనం చేసిండ్రట. ఇప్పుడు వచ్చి దశదిన కర్మకు సంబంధించిన పనులు చేద్దామని చూస్తుంటే చితాభస్మం లేదు, అస్థికలు కూడా లేవు అక్కడ. మీరే చూడు రాదండి, మొత్తానికి మొత్తం ఎట్లా నున్నగా గీక్కొని పోయినరో. శూద్ర పూజల పేరుతోటి గతంలో ఒక 2-3 సందర్భాలు జరిగినట్టు దాఖల్ని. మరి ఏ గోషిగాడు చేసిండో, ఎందుకు చేసిండో, ఎన్నడు చేసిండో, అసలు సీతాభస్మము అస్థికలు తీసుకుపోయి ఏం చేస్తారో గాని ఇప్పటికే ఇంట్లో మనిషి పోయి పుట్టాడు దుఃఖంలో ఉన్న ఇంటోళ్ళు ఇంకింత ఎక్కువ ఏడుస్తున్నారు పాపం. మరి ఏడవరా, మనిషి లేడని ఇన్ని రోజుల నుంచి కంటికి పుట్టాడు ఏడుస్తుంటే ఇప్పుడు ఆయనతో అస్థికలే లేకుంటే ఎట్లుంటది? పానం ఎంత తల్లడిల్తుంది చెప్పుండ్రి. చూడాలే మరి ఆడెవ్వడో, ఎందుకు తీసుకుపోయిండో, దొరుకుతాడో దొరకడో గాని మహిబాద్ జిల్లాలో మొత్తం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాత్రిపూట మీరు ఇంటి ముంగట బైకులు, సైకిళ్ళు, కార్లు, ఆటోలు పార్కింగ్ చేస్తున్నారా?
సీసీ కెమెరాలను చూసుకొని అవి ఉన్నాయన్న ధీమాతోని ఏం కాదు ఎవరెత్తుకపోతారు అని కాన్ఫిడెంట్తో ఉన్నారా? అయితే మీరు ఈ వార్త చూడాల్సిందే, జాగ్రత్త పాటించాల్సిందే. ఎందుకంటే దొంగలకు సీసీ కెమెరాలు అంటే అస్సలు భయం లేదులా. బరాబర్గా సీసీ కెమెరాల ముంగటనే చూడుండ్రి ఎట్లా చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారో. పిల్లి కండ్లు మూసుకొని పాలగిన్నె దగ్గరికి అడుగులేసుకుంటూ పోయినట్టు ఇద్దరు ముసుగు దొంగలు అడుగులు అడిగేస్తూ ఇంత నన్న శబ్దం చేయకుండా బండి దగ్గరికి చేరిండ్రు. ఇక చూడుండ్రి ఇద్దరికిద్దరు దొంగ తెలివి చూపెట్టి ఎట్లా లాక్ తీసిర్రా పరబిడ్డ కథం. దొంగ బద్మాష్గాలు అనుకున్న పని చేసిరు పో. అగ చూడుండ్రి ఇక్కడనే చాలు చేస్తే చప్పుడైతుందని రోడ్డు మీద వరకు ఎట్లా నెట్టుకుంటూ పోయినరో. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలో ఒక దుఃఖం ముంగటగిది. పాపం అన్న ఎంత కష్టపడి బండి కొన్నాడో, ఎంత చెమట తీసి పైసలు సంపాదించిండో. ఇంకా దీనికి కట్టాల్సిన ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో గాని ఉత్త పుణ్యానికి బండి మాయం చేసిర్రుల్లా. పోలీసులు కేసు రాసుకుర్రట, దేవులాడుతున్నారట. కానీ వారి గోషగాలారా చూసేతందుకు ఎత్తు పొడుగు గట్టిగానే ఉన్నారు. ఏదన్నా కష్టం చేసుకొని పైసలు సంపాదించుకుంటే ఏమైందిరా, మరీ గింత కరెక్ట్ గా బండి దగ్గరికి వచ్చి కొట్టేసిర్రంటే ఎన్ని రోజుల నుంచి నాసు పెట్టిర్రో గాని మొత్తానికైతే బండిని మాయం చేసిర్రు. ఇక ఈడ బండి దొంగతనం అయితే ఇటు చూడుండ్రి కెనడా దేశంలో ఒక వైన్స్ షాప్ లా ఎంత దర్జాగా కోటర్లు ఫుల్ బాటిల్లు బీర్లు ఎత్తుకపోయారు దొంగలు. అయితే ముందుగాల వీళ్ళు కస్టమర్ లెక్కనే వచ్చిర్రట. కానీ అటు ఇంకా సంచిల నింపుకొని బిల్లులు కట్టకుండా పోయేసరికి సీసీ కెమెరాల ఆధారంగా విషయం మొత్తం బయటపడ్డది. పోలీసులు దేవులాడుతురట. కానీ మామూలు దొంగతనం చేయలేదు పోన్రి, కాస్ట్లీ మందెత్తుకపోయినరు. ఇట్లా తయారైనరు దొంగలు. ఏం చేస్తాం. పిల్లలు 4 అక్షరాలు నేర్చుకొని బాగుపడతారు అని వాళ్ళను బడికి తోలుతారు అవ్వయ్యలు. బల్లె సార్లు సూత వాళ్ళకు శాతనైనంత మటుకు పాఠాలు చెప్తారు. స్టూడెంట్స్ను పైకి దేవాలి, వాళ్ళకు మంచి చెడ్డ నేర్పియాలి, వాళ్ళ బతుకులు బాగు చేయాలని తనలాడతారు. కానీ అక్కడక్కడ కొందరు సార్లు పాఠాలు చెప్పుడు పక్కకు పెట్టి పిల్లలతోని ఏం చేపిస్తున్నారో చూడుండ్రి. అరే పిల్లలు, ఇవాళ ఇదే మీ క్లాస్ వర్క్. ఒక్కొక్కరు ఒక్కో శాప తీసుకొని బండకేసి రాకాలే. ఎవరు మంచిగా రాకుతే వాళ్ళను పాస్ చేస్తా, అర్థమైందా అని పాఠాలు చెప్పే పంతులు చెప్పినట్టున్నది. అందుకే పిల్లలందరూ పుస్తకాలు పక్కకు పెట్టి పోటీ పడి మరీ శాపలు రాకే పనులు అవ్వడ్డారు. అనంతపురం జిల్లా కనేకల్ మండల్ ఎర్రగుంట్ల గ్రామంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన ముచ్చటిది. అదేంది పిల్లగాళ్లకు చదువు చెప్పకుండా ఇదేం పని అని అంటే, ఆ స్కూల్లో సార్లు పార్టీ చేసుకుందాం అనుకున్నారట. ఆ పార్టీలో చేపల కూర వండించేందుకు చేపలు తెప్పించి అవి క్లీన్ చేసే పనిని ఇట్లా పిల్లగాండ్లకు అప్పచెప్పిండ్రు అన్నట్టు. ఇక్కడ ఇట్లుంటే తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ కలైవాణిని చూడండి. పిల్లలకు చదువు చెప్పి అలసిపోయి క్లాస్ రూమ్ లోనే బెంచి మీద నడుము వాల్సి రిలాక్స్ అవుతున్నది. మరి బోర్డు మీద రాసి కాళ్ళు చేతులు గుంజుకొచ్చినట్టున్నాయి మేడంకు. అందుకే ఆరాంసే వండుకొని పిల్లలతోని కాళ్ళు ఒత్తించుకుంటున్నది. ఇట్లా ఇదంతా వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి పాఠాలు చెప్తారని మా పిల్లలను బడికి పంపిస్తే గిదా మీరు చేసే పని అని గుస్సా అవుతున్నారు పేరెంట్స్. మరిగా ఈ వీడియోలు చూసి విద్యాశాఖ పెద్ద సార్లు ఏమైనా యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి. పొద్దుటి నుంచి ఏం తక్కువ 10-15 సార్లు ఫోన్ చేసిన రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేడు మన రాజేషు. పోని తిరకాసన్న ఎత్తుతాడేమో అంటే ఆయన కూడా ఎత్తుతలేడు. అసలు ఈ ఇద్దరు యాడున్నారో ఏం చేస్తుర్రో కదా. అన్నా ఓపెన్ చేస్తే మంట పెట్టడానికి రెడీగా ఉన్న చితి. అగో మళ్ళేమో కథలు పడుతున్నారు కదా ఇద్దరు. కరెక్ట్ గా మంట పెట్టే టైంకి జా అని లేచి కూర్చున్నాడు అన్న హీరో తండ్రి చితి మించి. దాంతో అందరూ దయ్యం 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 అని పరుగులు పెడుతున్నారన్న ఊరు జనం అంతా. అప్పుడే సడన్ గా ఈయన పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరు హీరోనా? కాదన్నా, హీరో తండ్రి చితి నుంచి లేచాడు కదా ఆయన. అలా పరిగెత్తి సడన్ గా ఆగిపోయాడన్న హీరో తండ్రి. జనం రివర్స్ లో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. జనం రివర్స్ లో ఎందుకు పరిగెత్తుకుంటా వస్తారా? వాళ్ళు పరిగెత్తే వైపు డెడ్ ఎండ్ వచ్చేసరికి అటు పరిగెత్తలేవని తెలిసి రిటర్న్ అయ్యారన్న జనం. అప్పుడే టబీమని పడిపోయాడన్న హీరో తండ్రి. చచ్చిపోయాడన్న పాపం పెద్ద ఆయన. ఎందుకని చచ్చిపోయాడు అభయ? అదృష్టం కొద్ది చితి నుండి లేచి వచ్చిన ఆయనని దయ్యం అనుకొని ఊరి జనం కొట్టడంతో చచ్చిపోయాడన్న. ఏం చేస్తురు మీరు అసలు? మనిషి చితి నుంచి లేచి వస్తే దయ్యం అనుకొని ఊరోళ్ళు జంపిండ్రా. బాగుంది కదా ట్విస్ట్. బానే ఉన్నది కానీ
ఏంది అసలు ఇద్దరికిద్దరు ఫోన్లు ఎత్తుతలేరు, ఏమనుకుంటున్నారు? మా దగ్గర ఫోన్లు ఉంటే కదా. అంటే మేమిద్దరం ఒక 30 days ఫోన్లు వాడకుండా ఉండేందుకు 30 days నో ఫోన్ ఛాలెంజ్ పెట్టుకున్నాం. 30 days నో ఫోన్ ఛాలెంజా? దేనికి? ఫోన్ ఉంటే రీల్స్ చూసుడు తప్పితే ప్రొడక్టివ్ గా ఒక్క పని కూడా అయితలేదు. అందుకే 30 days నో ఫోన్ ఛాలెంజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నది బయటి దేశాల్లో. అవునా? అసలు ఫోన్ లేకుండా ఎంత టైం సేవ్ అవుతున్నది తెలుసా వానే? ఇప్పుడు ఏం చేయాలి ఖాళీగా ఉండి అనిపిస్తున్నదంటే? అంతే కదా మరి. ఫోన్ ఉంటే టుయ్ అనగానే ఏదో వచ్చిందని పట్టుకున్న పాపానికి పావు గంట అటే తలకాయ పెట్టుడు అవుతుందాయే. అందుకే ఈ నెల రోజులు గడిచినాక కూడా కొన్ని రూల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం మేము. అబ్బో ఏందా అవి? నెంబర్ 1, పొద్దున లేవంగానే ఫోన్ చూడొద్దు. అసలు రాత్రిపూట పడుకునేటప్పుడు బెడ్రూమ్లకి ఫోనే పట్టుకపోవద్దు. నెంబర్ 2, రోజుకు 1 గంట మాత్రమే సోషల్ మీడియా చూడాలా, ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేయాలి. నెంబర్ 3, చిన్న ఫోన్ వాడతాం, కీప్యాడ్ ఫోన్లు మాట్లాడేదందుకు. అదెందుకు? ఇప్పుడు పెద్ద ఫోన్ అయితే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చూద్దామని చెప్పి తీసినవా కథం అటే తలకాయ పెడతాం కొద్దిసేపు. అదే చిన్న ఫోన్ అనుకో, ఏ యాప్ ఉండదు కదా. అసలు ఎందుకు ఇప్పుడు ఇదంతా? ఎందుకేంది, ఫోన్ చేయబట్టి ఎన్నెన్ని రోగాలు వస్తున్నాయట తెలుసా? తలకాయ నొప్పి, మెడ నొప్పి, స్ట్రెస్, డిప్రెషన్, నిద్రలేమి, ఇట్లా చెప్పుకుండా పోతే బొచ్చాడున్నాయి. ఈ నిద్రదైతే కరెక్టే. ఫోన్ పట్టుకుంటే రాత్రి 2 అయినా రీల్స్ చూసుకుంటూ ఉండుడే అవుతున్నది. అసలు నిన్న ఒక్కనాడు ఫోన్ వాడనందుకు ఎంత ప్రశాంతంగా వండుకున్నా తెలుసా వాణి నేను? లేకుంటే అసలు నిద్రనే పట్టకపోయేది రోజు. అవసరానికి మించి వాడితే ఆగం కతే ఉంటది మరి ఏదైనా. ఇప్పుడు ఫోన్ వాడకుండా పక్కకు పెట్టేసరికి గడికొక్కసారి చేతులు ఏదో మిస్ అయినట్టు, జేబులో ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టు, మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ వచ్చినట్టు అనిపిస్తున్నదంటే అంటే చూడు మైండ్ ఎంత అదైందో ఫోన్ చేయబట్టి. అందుకే ఇట్లా మనుషులతోటి మాట్లాడు, మంచిగా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తుడు. ఈ 30 days ఇదే లక్ష్యం నాకు. ఆ ఫోన్ వాడే టైం ఏదో నా సినిమా కథ డెవలప్ చేసుకునే పనులు ఉంటే అదన్నా కంప్లీట్ అవుతుంది కదా. అదే పనులు ఉన్నాం ఇప్పుడు. ఆ కథనే చెప్తున్నా తిరకాస నాకు. సరే మంచిది గాని ఏం వార్త తెచ్చినావో చెప్పు. వార్త వార్త తేలేదా? ఎందుకు అంటే ఫోన్ ఉంటేనేమో పొద్దున్నే మెసేజ్ వచ్చేది ఆఫీస్ నుంచి, ఏ ఏరియాకు పోవాలి, ఎక్కడ ఏ ఇష్యూ జరిగింది, ఏం కవర్ చేయాలని. ఫోన్ లేకపోయేసరికి అప్డేట్ లేదు, ఏడికి పోలే తేలే. ఏంది నక్రాలా? అంటే ఇప్పుడు నెల రోజులు వార్తదేవా? నీ సినిమా కథలు నడవై నా దగ్గర. పెద్ద ఫోన్ వద్దయితే చిన్నది వార్తవేమో కదా, అది కొనుక్కో ఇయ్యాలనే. అందులో మెసేజ్లు చూసుకొని పోగంతే. ఇట్లుంటదన్న కథ. మనం మంచి చేద్దాం అనుకున్నా, మంచి బాగుపడదాం అనుకున్నా కూడా కానియర్ ఇట్లాంటి వాళ్ళు. సాల్తీ సక్కదనం. ఫోన్ సాకు పెట్టుకొని పని ఎగ్గొడదామని నీ ప్లాను. నాకు తెలియదా? నడివిగా బుడ్డ ఫోన్ కొనుక్కొని కనబడు. ఇంకేం చూస్తున్నావన్నా, పోదాం. కానీ నిజంగా ఫోన్ పక్కకు పెడితే ఎన్ని పనులు అవుతాయి ఉల్లా. దాంతో వేస్ట్ చేసే టైం ఏదో పుస్తకాలు చదివేతందుకు, పెండింగ్ పనులు క్లియర్ చేసుకునేతందుకు, ఎక్సర్సైజ్ చేసేతందుకు పెట్టుకుంటే బెటర్ కదా. కుదిరితే మీరు కూడా మరి 30 days నో ఫోన్ ఛాలెంజ్ కాకున్నా నెలల 1 day వితౌట్ ఫోన్ డే అని పెట్టుకోండి. ఇంతోడు బండి తోలుడు, అంతోడు బండి తోలుడు, 6వ తరగతి వాడు ఆటోను నడుపుడు, మైనర్ పొరలు కారెక్కి స్టీరింగ్ తిప్పుడు. ఇక కొందరైతే ఈ నడుమ ఏకంగా ట్రాక్టర్లనే నడుపుతూ టక్కర్లు చేస్తురుల్లా. మొన్నటికి మొన్న ఎంత పనైందుల్లా మైనర్లు కారు నడిపితే కదా. అయితే ఇది వరకు జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏం జరగకుండా ఈ ఊరు అన్నలు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే, మా ఊర్లో మైనర్లు బండ్లు నడపరు, ఆటోలు నడపరు, కార్లు నడపరు, ట్రాక్టర్లు కూడా నడపరు. మొత్తానికి మొత్తం అసలు మైనర్ల చేతికి బండే పోదు. ఒకవేళ పోతే మాత్రం కఠిన నిర్ణయాలు ఉంటాయని గ్రామ పంచాయతీ కాడ కూర్చొని కాగితం రాసుకున్నారు. జనగామ జిల్లా నాగిరెడ్డిపల్లిలా. చెప్పవే అన్న ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో. ఏదో తిరుగుతే ₹1,00,000 జరిమానా వేస్తే ఆ ఉద్దేశం కాదండి. యాక్చువల్ ఏంటంటే ఒక భయం సృష్టించాలి. ఆ తల్లిదండ్రులకు భయపడాలి. అమ్మో బండిస్తే ₹1,00,000 నాయుడుపల్లి వేస్తారట. ఇన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. మైనర్లకు వెహికల్స్ ఇచ్చిన వాళ్లకు ₹1,00,000 జుర్మానా పడుతుందని అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు కూడా జనంత భయం ఉండేటట్టు ఉపాయం చేసిర్రట. ఈ ముచ్చటతో పాటే అన్న ఇంకో ముచ్చట ఏం చెప్పిండంటే, మైండ్ మెచ్యూర్ ఉండదు. ఆ మెచ్యూర్ మైండ్ లేక వాళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, లిమిట్స్ లేక వెళ్ళిపోతూ ఉంటారు. అవు వాజిబే కదా మరి. మైనర్ పిల్లలకు బండిస్తే ఎంతసేపు ఎంత రుబ్బడిగా పోతున్నాం అనేది చూస్తారు తప్ప మనకి ఏమైతుంది, అవతలకు ఏమైతుంది అనేది ఆలోచన చేస్తారా?
కానీ మంచి పని చేసిర్రు కదా నోళ్ళ. మరి లేకుంటే ఏంది, కొందరు పోరలు లోకం మీద బండ్ల మీద తిరుగుతూ మామూలు రచ్చ చేస్తున్నారా? లేనిపోని పీకులాటలు పెట్టుడే కాకుండా అవ్వయ్యలకు ఇబ్బందుల పాలు చేస్తుండ. మరి ఊర్లా ఎవరికి ఉపాయం వచ్చిందో ఎవరు ముందుగా ప్రస్తావిస్తే ఊరంతా ఓకే చెప్పిర్రో గాని వీళ్ళ తీర్మానం కాపీని చూసి జనాలంతా సప్పట్లు కొట్టి తారీఫ్ చేస్తున్నారు. మరి ఈ ఊరోళ్ళని చూసి వేరే ఊర్లలో గిట్లా తీర్మానాలు అయితే ఎంత బాగుండునో గాని నాగిరెడ్డి పల్లన్నలు మీరు సూపర్ అంటే సూపరే. ఒక తాత ఇప్పుడు ఇంటర్నెట్ లో పాపులర్ అయిండుల్లా. ఆ పెద్దాయన మంచి మనసును అందరు మెచ్చుకుంటున్నారు. వానలకు వరదలకు భయపడి అందరు ఇండ్లలోనే ఉంటే ఆ తాత మాత్రం డేర్ చేసి ఆ వరద నీళ్ళలా దిరుక్కుంటా తనకు శాతనైన పని తాను చేస్తున్నాడు. అసలు ఆ తాత ఎవరు, అంతగానం ఏం పని చేస్తున్నాడు అనుకుంటున్నారా? అయితే వీడియో చూడండి. ఆగో అక్కడ నడుంలోతు నీళ్ళల్లా నడుచుకుంటూ వస్తున్నాడు చూసిర్రా అనుల్లా. ఆ తాత గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. ఆయన చేతిలో ఉన్నాయేంటో చూసిర్రా? ఒక చేతిలో ఫ్లాస్కు, ఇంకో చేతిలో గ్లాసులు. ఆ ఫ్లాస్క్ లో ఉన్న గరం గరం చాయ్ని గ్లాస్ లో పోసి అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లకు ఇచ్చిండు. ఈ నడుమ తెరిపియ్యకుండా కురిసిన వానలకు పంజాబ్ రాష్ట్రంలో చాలా మట్టుకు జిల్లాలు ఆగమైనాయి. ఇండ్లకు నీళ్లు వచ్చినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి. వరద బాధితులను ఆదుకునేటందుకు కొందరు వాలంటీర్లు ఒక ఊరికి పోయినరు. ఆ నీళ్లల్లా చల్లటి వాతావరణంలో కష్టపడుతున్న వాలంటీర్లకు కొంచెం హుషారు పెంచేటందుకు ఈ తాత ఇట్లా గరం గరం చాయ్ చేసి తీసుకొచ్చి వస్తున్నాడు అన్నట్టు. ఏంది తాత మాకు చాయ్ ఇచ్చేటందుకు గంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు అని ఆ వాలంటీర్లు అడిగితే, మా కోసం మీరందరు పనిచేస్తున్నారు, మీకోసం గీంత రిస్క్ చేసుట్లా తప్పే ఉన్నది అనుకొచ్చినాడు ఈ పెద్ద మనిషి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఎక్స్లా ఆ వీడియోను పోస్ట్ చేసిండు. పంజాబ్ స్ఫూర్తి అంటే ఇదే అని ఆ వీడియో కింద రాసుకొచ్చిండు. నిజంగా తాతది పెద్ద మనిషే కదా. దేనికైనా ఒక లిమిట్ ఉంటదుల్లా. లెక్క ప్రకారం బైక్ మీద ఇద్దరు పోవాలి, ఆటోల నలుగురు కంటే ఎక్కువ కూసోవద్దు, బస్సులో ఎన్ని సీట్లు ఉంటే అంతమంది ప్యాసింజర్లే ఎక్కాలి. అట్లనే లారీలు ట్రక్కులల్లా ఎంత లోడ్ వేయాలనో గంతనే వేయాలి. ఏం కాదు అని డబ్బులు లోడ్ వేస్తే నడితో వల్ల నడ్డిరిగినంత పని అవుతుంది. ఆగో చెప్పినా కదా, లిమిట్ కి మించి లోడ్ నింపుతే గట్లనే అవుతుంది. ఆ ట్రక్కు కెపాసిటీ ఎంత, దాని మీద వేసే లోడ్ ఎంత అని చూడకుండా బస్తాలకు బస్తాలు లోడ్ వేసినట్టున్నాడు ఆ ట్రక్కు ఓనరు. లాస్ట్కి ఏమైంది, రోడ్డు మీదకి రాగానే ట్రక్కు వెనక పొంటి లోడ్ ఎక్కువై నేలకు అంటుకున్నది. ముందు భాగం గాల్లెకి లేచింది. ఇంకా నయం ఉల్లా ఎవ్వలకి ఏం కాలే. చూసిరు కదా, ఇవి ఇవ్వాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.